నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలో ఓం నమో వెంకటేశాయ చిత్ర బృందం సందడి చేసింది. ప్రముఖ నిర్మాత దిల్రాజు స్వగ్రామంలో నిర్మించిన వెంకటేశ్వర ఆలయంలో కొలువుదీరిన శ్రీనివాసుడి సినీ బృందం దర్శించుకుంది. ఇందూరు తిరుమలగా పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు నాగార్జున. ఓం నమో వెంకటేశాయ చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి, వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించిన సౌరభ్ జైన్, లక్ష్మీదేవి పాత్ర పోషించిన విమలా రామన్, భూదేవిగా నటించిన అస్మిత కూడా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను ఆకట్టుకుంది. నాగార్జునను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. तस्मै ब्रह्मज ब्रह्माजायुक्कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयतो वै सर्वा देवताः सर्वाभिरैवैनं देवताभिरुत्नेव सन्ति तस्माणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेत् एता एव देवताः प्रीणाति पर्याय सर्वस्तोमोदिधात्रमुत्तममहर्होदिधर्म సాక్షాత్తు తిరుమలకి వెళ్ళి చూస్తున్నట్టు ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే ఇది ఈ అన్నమయ్య కానీ శ్రీరామదాస్ కానీ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ కానీ చేయటం నా అదృష్టం. నాకు ఈ పాత్రలు రావటం, మీరందరూ ఆదరించడం, ఇక్కడికి వచ్చిందనే ఎవరో మా అన్నమయ్య మా గుడికి వచ్చినట్టుంది అన్నారు. చాలా సంతోషం అనిపించింది ఆ మాట విన్నప్పుడు. ప్రతి నెలకోసారి పుష్యమ నక్షత్రం రోజున స్వర్ణామృత భాషణ చేస్తున్నారు. అది 70-80 వేల మంది కూడా వస్తున్నారు, ఇంకా ఎక్కువ వస్తున్నారని తెలుస్తుంది. అంటే దాని మిరకల్స్ ఏంటో అర్థం అవుతుంది. రోజు రోజుకి పెరిగిపోతుందని. ఇప్పుడు దాన్ని ఇక్కడే కాదు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీకి, సింగపూర్ కూడా తీసుకెళ్తున్నారని తెలిసింది. మన భారతదేశ సంస్కృతిని ఇలా పెంచుతున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. నా నట జీవితంలో ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని. అండ్ బెస్ట్ ఫిల్మ్ అంటే ఏదో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది, ఇన్ని రోజులు ఆడుతుంది, ఇన్ని ఆడుతుందని కాదు. నాకు ఒక తృప్తి, నాకు ఒక బ్లెస్సింగ్, నాకు ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. అండ్ ఈ నట జీవితంలో నాకు ఇటువంటి సినిమా రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. మీరందరూ కూడా రేపు చూసి ఆ సినిమాని బాగా ఆదరిస్తారని కాదు, ఆదరిస్తారు. అంత బాగుంది సినిమా.